సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాలకు వరాల జల్లు కురిపించారు. సంత్ సేవాలాల్ జయంతికి ఆప్షనల్ హాలిడే ఉత్సవాలు జరుపుకునేందుకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే జీవో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు తాండాలకు బీటీ రోడ్లు, తాగునీరు, కరెంటు, పంచాయతీ భవనాలకు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కేటీఆర్తో సంత్ సేవాలాల్కు పూలమాల వేసి నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, లంబాడీలు నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ డ్రమ్ము వాయించారు. తనను సీఎం చేస్తే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ పనులు పూర్తి చేసి చూపిస్తానంటూ నిన్న హరీష్ రావు మాట్లాడిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్లో కనీసం ఫ్లోర్ లీడర్ కూడా హరీష్ కాలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల అధికారంలో ఉంటుంది అన్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా స్వల్ప వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించి మాట్లాడుతూ ఉండగా అధికార పక్షం వైపు నుంచి కౌంటర్ ఎదురైంది. అదే సమయంలో ఇచ్చిన టైం ముగిసిందని స్పీకర్ చెప్పడంతో మరోసారి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మండల్లో తెలంగాణ అధికారిక చిహ్నంపై చర్చించారు ఎమ్మెల్సీలు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా చర్చించారు. కాకతీయ రాజులు తెలంగాణకు ఎంతో మేలు చేశారని, నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారన్నారు ఎమ్మెల్సీలు కవిత, దేశపతి. ప్రభుత్వ అభ్యంతరాలు సమంజసం కాదన్నారు కవిత. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు బండి సంజయ్. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చిందని, బీఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్ గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు 6 గ్యారంటీలపై అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీయడం లేదని మండిపడ్డారు. ఈ 2 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ మల్లన్న ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది అనుచరులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన పూజల తర్వాత భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో నీలం మధు పార్టీ కండువా కప్పుకోనున్నారు. పేర్ల మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నం టీఎస్ని టీజీగా మార్చినట్టే పట్టణాల పేర్లను మార్చాల్సిందే అని చెప్పారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను భాగ్యనగరంగా, నిజామాబాద్ను ఇందూరుగా మార్చాలన్నారు. వరంగల్ను ఓరుగల్లుగా, ఆదిలాబాద్ను ఎదులాపురంగా మార్చాలన్నారు సూర్యనారాయణ. అభివృద్ధిపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు దిగ్విజయ్ సింగ్. 10 సాల్ అన్యాయ్ కాల్ పేరుతో నివేదిక సిద్ధం చేశామన్నారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే మోదీ గ్యారంటీలు పేపర్లపైనే మిగిలిపోయాయని చెప్పారు దిగ్విజయ్ సింగ్. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై ఫోకస్ పెట్టామన్నారు మాణిక్యం ఠాగూర్. బీజేపీ, వైసీపీ అక్రమ మైనింగ్ను ప్రోత్సహిస్తున్నాయని, అక్రమ మైనింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం ఏపీని లూటీ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే మోదీ ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం దగ్గర జగన్ నోరు విప్పరన్నారు మాణిక్యం ఠాగూర్. కర్నూలులో పర్యటించారు సీఎం జగన్. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు సీఎం. నగరంలోని బళ్ళారి రోడ్లో కింగ్ ప్యాలెస్ కన్వెన్షన్ లో జరుగుతున్న వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందన్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. సీఎం హోదాలో జగన్, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారన్నారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా అన్నారు పురంధేశ్వరి. కేంద్రం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ, వైసీపీ మద్దతిస్తున్నాయని, ఒక్క విభజన హామీ కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని, తెలంగాణ బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు నారాయణ. ఏపీ స్పీకర్కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల లేఖ రాశారు. విచారణకు హాజరు కాలేమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానమిచ్చారు. ఆయా సంస్థల నుంచి సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏమిటనేది ఉత్కంఠగా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తి
ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కు ఇవాళ చివరి రోజు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు రానున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. పల్నాటి ఇలవేల్పు లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రామకృష్ణారెడ్డి. పార్క్ సెంటర్లో అభిమానులు ఆయనకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. 250 కేజీల భారీ కేక్ కటింగ్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంటు సమన్వయకర్త మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు పర్యటిస్తూ ఉండగా మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యలపై ఆయన్ను నిలదీశారు మహిళలు. ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లైనా తమ కాలనీలో డ్రైనేజ్ నిర్మించలేదంటూ మండిపడ్డారు. వెంటనే సచివాలయం కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ అనుసరిస్తోన్న కార్మిక ప్రజా వ్యతిరేకాలకు నిరసనగా రేపు భారత్ బంద్ చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బైక్ ర్యాలీ చేశారు సిపిఐఎంఎల్ ప్రజా సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగాలను అమ్మేస్తుందని మండిపడ్డారు. దోమలను అరికట్టాలని విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో నిరసన చేశారు సిపిఐ నేతలు. నడి రోడ్డుపై దోమతెరలు వేసుకుని ఆందోళన చేశారు. దోమల బెడద అరికట్టాలంటూ ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్లను అభ్యర్థిస్తూ నినాదాలు చేశారు. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ నేత షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలకు మద్దతుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని గోపి థియేటర్లో ప్రదర్శిస్తున్న రాజధాని ఫైల్స్ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు. సినిమా ప్రదర్శనపై హైకోర్టు స్టే ఇచ్చిందని యాజమాన్యానికి తెలిపిన పోలీసులు సినిమాను ఆపేశారు. ఫస్ట్ షోకు వచ్చిన ప్రేక్షకులు మధ్యలో సినిమా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు రేపటి వరకు స్టే ఇవ్వడంతో సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారని, సహకరించాలని ప్రేక్షకుల్ని కోరారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం అంటూ సినిమా చూసేందుకు వచ్చిన పలువురు నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా తెల్లగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన కుక్కర్లను పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో మండలంలోని గోడౌన్లలో తనిఖీలు చేసిన పోలీసులు 10 లక్షల విలువైన కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్లు సీజ్ చేసిన గోడౌన్ గ్రామ సర్పంచ్దిగా గుర్తించారు. ఎన్నికల సమయంలో పంపిణీ కోసం నిల్వ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంటీరియర్ డిజైనర్పై దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ సిపికి ఫిర్యాదు చేసింది బాధితురాలు ఫాతిమా. తనపై దాడికి పాల్పడ్డ నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్ట్ చేయాలని కోరింది బాధితురాలు. జూబ్లీహిల్స్ పుట్టారాము హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రౌడీ షీటర్ జిలానీ సహా మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. జిలానీపై గతంలో కూడా హత్య కేసులున్నట్లు గుర్తించారు. అటు నిందితురాలు హిమాంబి, కుమార్తె నసీమా పాత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బడాబాబులను ట్రాప్ చేసి మోసాలు చేశారు తల్లి, కూతురు. నిందితురాలు హిమాంబి నేర చరిత్రపై ఫోకస్ పెట్టారు పోలీసులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ బినామీలైన డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ, మేనల్లుడు భరత్ కుమార్ను నిన్న విచారించిన ఏసీబీ ఆ విచారణలో పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. డ్రైవర్ గోపికి శివబాలకృష్ణ గిఫ్ట్గా ఏకంగా హోండా సిటీ కారు కొనిచ్చినట్టు దర్యాప్తులో తేలింది. మేనల్లుడు భరత్ పేరుతో నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో 13 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు శివబాలకృష్ణ. అటెండర్ హబీబ్, డ్రైవర్ గోపీల పేరిట భారీగా ఆస్తులు రిజిస్టర్ అయినట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ బినామీల విచారణలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కల్తీ నెయ్యి గుట్టు రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. సుమారు 4,60,000 రూపాయలు విలువైన కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. గత కొన్నేళ్లుగా కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని అంటున్నారు ఢిల్లీలోని రైతులు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం 3వ విడత చర్చలు జరపనుంది. మరోవైపు తమపై ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ పంజాబ్లో రైతులు ఆందోళనకు దిగారు. రాజ్పురా రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోదీ సర్కార్పై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మోదీ అవినీతి విధానాలకు మరో ఉదాహరణ అని చెప్పారు. లంచాలు, కమిషన్ల కోసం ఎలక్టోరల్ బాండ్లను వాడుకుంటున్నారని, ఈ వాదనకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందన్నారు రాహుల్ గాంధీ.
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్లోని గాంధీనగర్లో నామినేషన్ వేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నడ్డా ఈసారి గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అటు నడ్డాతో పాటు బీజేపీ గుజరాత్ నుంచి మరో ముగ్గురు గోవింద్ భాయ్ ఢోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జశ్వంత్ సింగ్ పర్మార్ కూడా నామినేషన్ వేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవం తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది. ఈ బాండ్ల కోసం ఐటీ చట్టంలోనూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు బీజేపీ మహిళా కార్యకర్తలు. మహిళలకు భద్రత ఇవ్వలేని సీఎం మమత రాజీనామాకు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ధర్నాకు దిగిన మహిళల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చోరీకి గురైన డజన్ల కొద్దీ హిందూ దేవుళ్ల విగ్రహాల్లో కొన్నింటిని గుర్తించిన నేపాల్ వాటిని భారత్కు తిరిగిచ్చేసింది. కొద్ది కాలంగా దేవుళ్ల విగ్రహాలను తిరిగిచ్చే కార్యక్రమం చేపట్టిన నేపాల్ అందులో భాగంగా 4 విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి భారత్కు అప్పగించింది.